తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే, మాతో పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా మేము ఎవరిని శత్రువులుగా ఫీల్ అవుతామో వాళ్ళు కూడా వాళ్ళని అదే స్థాయిలో శత్రువులుగా ఫీల్ అవ్వాలి. రాజకీయ శత్రువులుగానే కాదు, వ్యక్తిగతంగా కూడా శత్రువులుగా ఫీల్ అవ్వాలి అన్నటువంటి. ఇక్కడే ప్రధానమైనటువంటి సమస్య ఏమొస్తుందంటే, పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆ టైప్లో అనుకోరు. వాళ్ళు మామూలుగా నార్మల్గా ఉంటారు. అంటే వాళ్ళు ఎలా స్పందించాలో వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే ఇదివరకటి రోజుల్లో వీళ్ళ మధ్య విభేదాలు కూడా కారణం అదే. మాతో నువ్వు పొత్తు పెట్టుకుని ఉన్నావు కాబట్టి, జగన్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు, అతనితో అసలు మాట్లాడకూడదు, అతన్ని రానియకూడదు. ఇది అప్పటి ఆలోచన. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ప్రతిపక్ష నాయకుడి హోదాలో రానిచ్చారు. అలాగే దానికి సంబంధించి వినతి పత్రాలు తీసుకున్నారు. కాబట్టి జగన్కి బీజేపీకి బంధం ఉంది అన్నటువంటి కారణంగానే ఆ రోజున బయటకు వచ్చి గొడవబడి విడిపోయినటువంటి. ఇప్పుడు అట్లాగే ఆశించారు మళ్ళీ పొత్తు కాబట్టి అన్నటువంటి. అయితే నరేంద్ర మోడీ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఏదైతే తనకు సంబంధించినటువంటి ట్వీట్లో క్లియర్గా జగన్కి ఐ ప్రే ఫర్ ద స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గారు అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇది తెలుగుదేశానికి ఒక ఇంత మింగుడు పడని పరిణామం. అంటే వీళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారు, అది జగన్ తన మీద తను దాడి చేయించుకున్నాడు. కరెక్ట్గా ఆ టైంలో ఇట్లాంటి దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. మరి దీని మీద వీళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుందా, దానికి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.